హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి 49,210 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో నేను బ్యాంక్ నిఫ్టీలో కొన్ని ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను. ఒకవేళ మార్కెట్ మనకి బడ్జెట్ని ఒకవేళ మెప్పిస్తే ఈ మధ్యన చూడలేనంత గ్యాప్ అప్ మనం ఓపెన్ అయ్యే అవకాశం కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మార్కెట్ బడ్జెట్ని మెప్పించకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం కూడా చెప్పడం జరిగింది. కానీ బడ్జెట్ని అసలు విషయం ఏంటంటే మార్కెట్ అసలు పట్టించుకోలేదు. 140 కోట్ల మంది జనాభా ఉన్న బడ్జెట్ని మార్కెట్ ఇంచు కూడా కదలలేకపోయింది. సో మార్కెట్ అది విధావిధంగా దాని టెక్నికల్ అనాలిసిస్ ప్రకారమే మార్కెట్ కొద్దిగా వరల్డ్ వైడ్ న్యూస్ ప్రకారమే వెళ్తుంది తప్ప కానీ ఇండియన్ బేస్ మీద అయితే మార్కెట్ వెళ్ళటం లేదు. ఓకేనా? సో అయితే మనం మార్కెట్ యాజ్ డీస్గా ఒకసారి డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్ కేస్ 48,000 దగ్గర మళ్ళీ ఒకవేళ సపోర్ట్ చేసుకుంటే మాత్రం మార్కెట్ మళ్ళీ మనకి టార్గెట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే 50,000 పెట్టుకుంటాను. తర్వాత టార్గెట్ అయితే 51,000 అయితే పెట్టుకుంటాను. ఈ 51,000 కూడా మార్కెట్ 50,000 లెవెల్ని బ్రేక్ చేసే వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతుందన్నమాట. 50,000 వాల్యూమ్ పర్ఫెక్ట్ వాల్యూమ్తో బ్రేక్ చేస్తే 51,000 దగ్గర నుంచి మన టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని సస్టైన్ చేసి ట్రై చేస్తుంది. ఒకవేళ న్యూస్ వరల్డ్ వైడ్గా వచ్చిన న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ ఈ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం మన నెక్స్ట్ టార్గెట్ అయితే ఈ లెవెల్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. 46,000 అయితే మన సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా? సో అయితే మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ సస్టైన్ చేసుకుంటే హైలెస్ వేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్తే మాత్రం మళ్ళీ మార్కెట్ టార్గెట్ అప్సైడ్ మొమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఈ రకంగా వెళ్ళినా లేదు మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకుని వెళ్ళినా మరి మార్కెట్ అప్సైడ్ మొమెంటం వెళ్తుంది అన్నమాట. అలా కాకుండా మార్కెట్ ఈ లెవెల్లోని మార్కెట్ ఈ మూమెంటంలోని మార్కెట్ బిహేవ్ చేసుకుని ఇక్కడే కొన్ని రోజులు సస్టైన్ చేసుకుంటే ఒకవేళ ఇక్కడే సస్టైన్ చేసుకుంటే మార్కెట్ అంటే సైడ్ జోన్లో రావాలి మార్కెట్ మెల్లగా. ఈ సైడ్ జోన్లోకి ఇలా వచ్చినా సరే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు 50,000 లెవెల్ కూడా మీరు ఈజీగా బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ మనకు కనబడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళాలి. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మరుసటి రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మరుసటి రోజు గ్యాప్ అప్ ఓపెన్ డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ అప్సైడ్ మొమెంటంకి తీసుకెళ్తారు అనమాట. అదేవిధంగా అదొక టెక్నికల్ మార్కెట్ తీసుకెళ్తుంటారు. సో అయితే మనకి ఒకసారి ఇంటర్డే బేసిక్లో వస్తే చూద్దాం ఫ్రెండ్స్. నేను 30 minutes చాట్లో కన్వర్ట్ అవుతున్నాను. సో మార్కెట్ చూడండి, మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ లెవెల్ చేసుకుంది. ఇది వన్ టైం సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మార్కెట్ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంది. అదే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోదు. 100% అయితే 99% చేసుకోదు. 100% ఉండదు మార్కెట్లో, 99% కూడా చేసుకోదు. ఎందుకంటే విత్ వాల్యూమ్ ప్రకారం మనం కంపేర్ చేసుకుంటే. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ సస్టైన్ చేసుకుంటే మార్కెట్ ట్రై చేసింది ఈ రోజు అంతే తప్ప కానీ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి కాదు. ఒకవేళ మార్కెట్ దీని డౌన్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సస్టైన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అంతే ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే మనకి సపోర్ట్ చేసుకునే అవకాశం మార్కెట్కి లేదు ఇంకా. సో నేనైతే ఈ లెవెల్ నిన్నే కూడా తీస్తే నేను వన్ డే సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఇది వన్ డే సపోర్ట్ లెవెల్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్కి అంత సపోర్ట్ చేసుకుని అంత సపోర్ట్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి లేదనమాట. ఓకే, విత్ వాల్యూమ్ ప్రకారం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ సస్టైన్ చేసుకుంటుంది. మళ్ళీ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రావాలి అంటే మళ్ళీ కొద్ది మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. 50,000 మార్కెట్ టచ్ అయ్యి ఒకవేళ అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం డబుల్ టాప్ అయితే తీసుకుంటుంది అనమాట. డబుల్ టాప్ ఎప్పుడైతే తీసుకుందో మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సెల్లింగ్ ప్రెజర్లో మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిన అవకాశం ఉంది అనమాట ఇంట్రాడే బేసిక్లో. ఓకేనా? అలా బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ ఈ లెవెల్ని కంపల్సరీగా ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటే మళ్ళీ రివర్స్ బౌన్స్ బ్యాక్ అవుద్ది. బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి కంపల్సరీగా వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ 40,000 వాల్యూమ్ జనరేట్ చేసుకోలేకపోతే మాత్రం ఇది కూడా కలాప్స్ అయిపోయే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. సో రేపు మాత్రం ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే కొద్ది సెల్లింగ్ ప్రెజర్ వస్తే, అలా కాకుండా మార్కెట్ కొద్ది అప్సైడ్ మూమెంట్ వెళ్తే 50,000 దగ్గర నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ 23,361 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పడం, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది, రెసిస్టెన్స్ జోన్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ తీసే పద్ధతి కూడా ఇది కాదని కూడా మీకు ప్రీవియస్ డివిడీస్లో చెప్పడం జరిగింది. అయితే మార్కెట్ మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ మరీ దారుణం కాదు. విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే కొద్దిగా స్ట్రాంగ్నెస్ అయితే ఉంది వాల్యూమ్లో. సో మనకి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళింది, అంటే లోయెస్ట్ వాల్యూమ్తో వెళ్ళిందన్నమాట. అంటే మార్కెట్ వాల్యూమ్ లేకుండా అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళారన్నమాట. ఇంత లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తాము కొద్దిగా కన్సలేషన్ అవసరం అనమాట. దీనికి కన్సలేషన్ 50 నుంచి 60% కన్సలేషన్ అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. అది లోయెస్ట్ వాల్యూమ్తో ఉన్నప్పుడు. ఒకవేళ స్ట్రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళింది అంటే మాత్రం ఇంత 50 నుంచి 60% అయితే అవసరం లేదన్నమాట. ఒకవేళ స్ట్రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తే ఒక చిన్న కన్సలేషన్ చేసుకుంటూ మార్కెట్ 10% నుంచి 15% కన్సలేషన్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళిపోతారు అనమాట, ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంటే మాత్రం. అలా కాకుండా మార్కెట్ వీక్ వాల్యూమ్తో మార్కెట్ ఉన్నప్పుడైతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా 50 నుంచి 60% పుల్ బ్యాక్ అది మనకి కంపల్సరీగా ఇది అవసరం అన్నమాట. ఈ కంపల్సరీగా కన్సలేషన్ అవసరం. కన్సలేషన్ తర్వాత అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ వాల్యూమ్తో సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఎంతైనా ఉందన్నమాట. ఒకవేళ అది ఒక అలా కాకుండా మూడో థియరీ ఏంటంటే మీకు మార్కెట్ లోయెస్ట్ వాల్యూమ్తో అప్సైడ్ మూమెంటం తీసుకెళ్లారు కాబట్టి మార్కెట్ ఇక్కడ వాలటిలిటీతో మార్కెట్ బిహేవ్ చేయాలన్నమాట. ఈ లెవెల్ని బిహేవ్ చేస్తుంటే సైడ్ జోన్లోకి రావాలి. మార్కెట్ సైడ్ జోన్లోకి ఎప్పుడు వచ్చిందో వాలటిలిటీ ఉందో ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ వాల్యూమ్ ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారన్నమాట. సో కొన్ని పద్ధతుల్లోనే మార్కెట్ అప్సైడ్ మూమెంటం డౌన్ సైడ్ మూమెంటం తీసుకోవడానికి కొన్ని పద్ధతులు దాంట్లో 1, 2, 3 చెప్పాను, అంత మించి అనేది మీకు. ఓకేనా. అయితే మనం నిఫ్టీ ఒకసారి ఒక ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో నేను మనకి నిఫ్టీ మనకి సపోర్ట్ లెవెల్ ఇది ఏర్పాటు చేసుకుని చెప్పాను. ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ జోన్గా కూడా కన్వర్ట్ అయితే అవడం రెడీ అవుతుంది. కానీ దానికన్నా ముందు కొద్దిగా మార్కెట్ ఇక్కడ కొద్దిగా సస్టైన్ చేసుకుని డౌన్ ఫాల్ వచ్చే అవకాశం పాసిబిలిటీ కూడా కనబడుతుంది. లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ కూడా వచ్చే అవకాశం ఉంది. లేదంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళి మరి సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో అయితే మనకి ఇక్కడ సైడ్ జోన్లో మార్కెట్ వాలటిలిటీగా క్రియేట్ అయ్యి మార్కెట్ ఇక్కడ కొద్దిగా వాలటిలిటీగా క్రియేట్ అయ్యి సైడ్ జోన్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అలా వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తున్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మార్కెట్ మనకి అప్సైడ్ మూమెంట్ నుంచి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ నుంచి ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో వస్తే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే మనకి నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకేనా. సో ఆ తర్వాత అలాగా ఒకవేళ స్ట్రాంగ్ వాల్యూమ్తో సెల్లింగ్ ప్రెజర్ తీసుకొస్తే మళ్ళీ మార్కెట్ మనకి నిఫ్టీ మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. అయితే ఇంటర్డే బేసిక్లో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. సో చూడండి మనకి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి నిఫ్టీకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం ఒకవేళ మళ్ళీ మార్కెట్ అటెంప్ట్ చేస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే తప్పదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మల్టిపుల్ టైం మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్ళింది, మళ్ళీ ఒక రెసిస్టెన్స్ జోన్గా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నమాట. అలాగైతే మనకు సపోర్ట్ లెవెల్ చూసుకుని మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ చేసుకునే అవసరం ఎంతైనా ఉందన్నమాట. రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. మార్కెట్ మూమెంట్ ఎటువైపు ఉందో అటువైపు చూసుకుని వాల్యూమ్ పడకం చూసుకుని మనకి ట్రేడింగ్ ఏది తీసుకుందాం. ట్రేడింగ్ తీసుకోవడం పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ వాల్యూమ్తో మనం తీసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్లో వస్తాం. లేని పక్షంలో ఎక్కడ పడితే అక్కడ మనకి మార్కెట్ బయింగ్ అని సెల్లింగ్ అని చేస్తే ఒక 1 minute 2 minutes బాగానే ఉంటుంది, ప్రాఫిట్లో ఉంటాం. తర్వాత 2 minutes 3 minutes నుంచి మనకి తెలిసిపోద్ది మన జాతకం ఏంటో. సో అలా కాకుండా మనం పర్టికులర్ పాయింట్ దగ్గర మనం బయింగ్ అని సెల్లింగ్ అని చేస్తే మాట మంచి మూమెంటం క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ రకంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి వెళ్తే జాగ్రత్తగా ట్రేడ్ చేసి ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.